తమకు న్యాయం చేయాలని కోరుతూ అలైడ్ హెల్త్ సైన్స్ మెడికల్ కోర్సు విద్యార్థులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శాంతియుత నిరసనకు దిగారు. గత ప్రభుత్వం హయాంలో సదుపాయాలు కల్పించకుండా కొత్త కోర్సులకు కనీసం సిలబస్ కూడా లేకుండా విద్యా సంవత్సరం కొనసాగించడం వల్ల విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారని ఆవేదన చెందుతున్నారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 97% మంది ఉత్తీర్ణత కాలేదని చెబుతున్నారు. గ్రేస్ మార్కులు కలిపి విద్యార్థులను పాస్ చేయాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. సదుపాయాలు కల్పించకుండా బీఎస్సీ హెల్త్ అలైన్స్ సైన్స్ కోర్సు ప్రవేశపెట్టి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా మేమంతా ఫెయిల్ అయ్యామంటూ కూడా మెడికల్ స్టూడెంట్స్ అయితే ధర్నాకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కళాశాలలో దాదాపుగా 850 మందికి 800 మంది కూడా ఫెయిల్ అయ్యేందుకు కూడా విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు చెప్పండి, మీ సమస్య ఏంటి? సమస్య ఏం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు మా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2022-23 మేము జాయిన్ అయిన బ్యాచ్, నూతనంగా ఏర్పడ్డ బ్యాచ్ మాది, మొట్టమొదటి మాది బ్యాచ్. ఈరోజు మేము ఏప్రిల్ 20న ఎగ్జామ్స్ రాసినాం. ఏప్రిల్ 29కి ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల జూన్ 22 నాడు మా ఫలితాలు రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ ఫలితాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ 860 మందిలో 860 మంది ఎగ్జామ్ రాస్తే 16 మందిమే పాస్ అవ్వడం జరిగింది. ఇవి ఇంత పూర్ రిజల్ట్స్ ఎందుకు వచ్చినాయంటే, ఏదైతే యూనివర్సిటీ కాడ పెద్ద మిస్టేక్ ఉంది. ఇది యూనివర్సిటీ చేసిన మిస్టేకులు, మేము చేసిన తప్పులు కాదు. యూనివర్సిటీ చేసిన మిస్టేకులు ఏంటివంటే, ఈరోజు ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో ముందే క్యాలెండర్ ఇస్తారు, సిలబస్ ఇస్తారు, టైం టేబుల్ ఇస్తారు. ఆ విధంగా మాకు జరగలేదు. మాకు ఈ రోజు వరకు కూడా సిలబస్ లేదు, టైం టేబుల్ లేదు, కరికులం లేదు. మాకున్న సిలబస్ ఏదైతే మేము నిజాం మెడికల్ కాలేజ్ వాళ్ళతోటి పోల్చుకున్నామో ఆ సిలబస్ నుంచే కాకుండా వేరే బయటి సిలబస్ 70% వచ్చింది. 70% వచ్చింది. ఓన్లీ మా అలైడ్ హెల్త్ సైన్సెస్ సిలబస్ ఓన్లీ 30% వచ్చింది. 30% నుంచే ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్లు రావడం జరిగింది. 8 సబ్జెక్టులు పెట్టడమే కాకుండా మాకు ఈ రోజు వరకు కూడా షెడ్యూల్ ఇవ్వకపోవడం, టైం టేబుల్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం. మీరు చెప్పండి, అంటే కోర్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? కోర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ అనేది ప్రకటించలేదా? అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ అనేది మాకు ప్రకటించలేదు. 2022-23లో ఈ బ్యాచ్ అనేది ఏర్పడింది. ప్రాపర్ షెడ్యూల్ అండ్ క్యాలెండర్ అనేది మాకు ఇంటిమేట్ కూడా ఇవ్వలేదు. కేఎన్ఆర్హెచ్ఎస్ అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అండ్ కాలేజ్లో రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు ఎవరు. అండ్ సంవత్సరానికి ఎంబీబీఎస్ వాళ్ళు ఒక 3 సబ్జెక్ట్స్ చదివితే మాకు అదే 8 సబ్జెక్ట్స్ చదవమని ప్రాపర్గా చెప్పలేదు. అలాగే మాకు ప్రాపర్గా పీజీసే చెప్తున్నారు క్లాసెస్, హెచ్ఓడీస్ అండ్ ప్రొఫెసర్స్ అనేది మాకు చెప్పాలి. మీరు చెప్పండి, అసలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది అంటే ఎఫెక్ట్ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు? మేము ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్. మాకు లాస్ట్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ కోర్సు. మొత్తం 860 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే దాంట్లో 16 మెంబర్స్ పాస్ అయ్యారు. 16 మెంబర్స్ పాస్ అయ్యేంత చండాలంగా మేమైతే రాయలేదు సార్. మాకు ప్రాపర్ బుక్స్ లేవు, ప్రాపర్ షెడ్యూల్ లేదు, ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు, మాకు హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాం, ఎక్కడెక్కడో ఏదేదో జిల్లా నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం. లోకల్ ఉన్న వాళ్ళు 2 hours జర్నీ చేసి వచ్చి చదువుకుంటున్నారు. బుక్స్ లేనిది సార్ వాళ్ళు ట్రై చేసి చెప్పారు. మాకు ఎంబీబీఎస్ సిలబస్ చెప్పారు. మాకు 8 సబ్జెక్ట్స్ పెట్టారు. ఫస్ట్ ఇయర్లోనే 8 సబ్జెక్ట్స్ పెట్టారు. ఎంబీబీఎస్ వాళ్ళు 3 సబ్జెక్ట్స్ 2 సెమిస్టర్స్ రాసినప్పుడు మేము 8 సబ్జెక్ట్స్ ఒకటే యాన్యువల్ ఎగ్జామ్ లాగా రాస్తున్నాం. అలా రాసినప్పుడు 8 సబ్జెక్ట్స్ ఎవరు క్లియర్ చేశారు? అందరూ స్టూడెంట్స్ 900+, 950+ మార్క్స్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంది, నీట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా ఇప్పుడు 860 మెంబర్స్లో 16 మెంబర్స్ పాస్ చేయడం న్యాయం కాదు అని మేము చెప్తున్నాం సార్. చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే గత ప్రభుత్వం హయాంలో అయితే ఈ హెల్త్ కోర్స్ అనేది ప్రారంభించడం జరిగింది. అప్పుడు సరైన సదుపాయాలు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సరైన సదుపాయాలు, ఫ్యాకల్టీ, హాస్టలు, అదేవిధంగా లైబ్రరీ లాంటి సదుపాయాలు ఏవి కూడా కల్పించలేదు. అందువల్ల మేము ఫెయిల్ అయ్యాము. ఇప్పుడు మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడుతున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో హరికృష్ణ.